ఒక ఊళ్ళో రేవతి అనే ఒక సందమామ లాంటి అందం కలిగిన యువతి ఉండేది. అలాగే ఆమె మంచి కుటుంబంలో పెరిగింది, విద్యావంతురాలు కూడా. ఆమెకు సతీష్ అనే ప్రేమగా చూసుకునే తక్కువ సంపాదన కలిగిన మంచి భర్త ఉన్నాడు. అతను ఆమెకు విలాసవంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేకపోయినా ఆమెనే తన ప్రపంచంగా ప్రేమగా చూసుకునేవాడు. కానీ రేవతికి మాత్రం ఎప్పుడు డబ్బు, బంగారం, పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉండాలనే పెద్ద పెద్ద కలలనేవి కంటూ ఉండేది. ఆమె దగ్గర బంధువుల ఫంక్షన్ లో ఒక రోజు అజయ్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త పరిచయం అవుతాడు. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి ఆ పరిచయమైన అజయ్ వాళ్ల గొప్పవారి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని చూపించి మెప్పింపసాగాడు. అలాగే రేవతికి పెద్ద పెద్ద బంగారహారాలు, ఖరీదైన చెప్పులు, స్మార్ట్ ఫోన్లు పంపించేవాడు. ఇవన్నీ చూసిన ఆమె అజయ్ వైపు ఆకర్షితురాలయ్యింది. అతనితో ఉంటే తన జీవితం ఎప్పుడూ ఇలాగే విలాసవంతంగా ఉంటుందని అప్పటి నుంచి తన భర్తను దూరంగా ఉంచడం మొదలుపెట్టింది. చివరకు అజయ్ తో పేకల్లోతు ప్రేమ వరకు వెళ్లిపోయింది. ఇదంతా చూసిన అజయ్ ఒక రోజు రేవతికి స్పష్టంగా చెప్పాడు, నన్ను నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నట్టున్నావు. నేను మాత్రం కేవలం నీ అందం నాకు ఆనందాన్ని ఇస్తుందని మాత్రమే నీతో క్లోజ్ గా ఉంటున్నాను. అలా అని నేను నిన్ను నా జీవితాంతం నా నెత్తిన పెట్టుకుని మోయలేను, అది మాత్రం గుర్తుపెట్టుకో. ఈ విధంగా రేవతి ముఖం మీదే అజయ్ చెప్తాడు. ఆ మాటలు విన్న ఆమెకి వెంటనే కళ్ళు తెరుచుకున్నాయి. ఆ మాటలు రేవతి మనసుకు గట్టిగా తగిలాయి. అప్పుడు వెంటనే తన భర్త గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్లిపోతుంది. అక్కడ ఆమె భర్త ప్రేమగా తయారు చేసిన కార్డు ఒకటి కనిపించింది. ఆ కార్డులో ఏముందని తెలిసి చూసేసరికి, నీకేం గొప్ప బంగళాలు, డబ్బు ఇవ్వలేనేమో కానీ నా జీవితాన్ని మాత్రం నీకే అంకితం చేశాను. నన్ను నువ్వు ఏమి చేసినా నాకిష్టమే అని రాసుంది. అది చూసిన రేవతికి కన్నీళ్లు ఆగలేదు. బంగారు హారాలు మెరుస్తాయి, కానీ నా భర్త ప్రేమగా నాతో గడిపే క్షణాలు దేనితోని వెలకెట్టలేనివి అని తెలుసుకుని అప్పటి నుంచి తన భర్త సతీష్ తో సంతోషంగా జీవితాన్ని కొనసాగించింది. ఇక్కడ ఒకటి మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి, పరాయి వాళ్ల డబ్బు, ఆభరణాలు గొప్పగానే కనిపిస్తాయి, కానీ ప్రేమించే భర్త హృదయం ఆనందంగా మెరిసే దీపం లాంటిది. పాత సామెత చెప్పినట్టు పరాయి వాళ్ల సొమ్ము పాము వంటిది అన్నట్టుగా పరాయి మగవారిని, వారి సొమ్మిని ఆశిస్తే పామును నమ్మి పాలు పోస్తే ఏదో ఒక నాడు కాటు వేసినట్లే పరాయి మగవారిని ప్రేమతో మోసం చేసి వారి డబ్బు, ఆభరణాలు కాజేయాలని చూస్తే ఎప్పటికైనా ఆ పరాయి సొమ్ము నిన్ను నిలువునా ముంచక మానదు. అందుకే పరాయి మగవారి డబ్బుని, సంపదను ఆశించకుండా నీ భర్త ప్రేమను పొంది పిల్లా పాపలతో ఉన్నంతలో హాయిగా ఉండడం నేర్చుకో మిత్రమా. ఇది ఎప్పటికీ మర్చిపోకు.